రూల్స్ పాటించండి. కానీ అదే రూల్స్ మేము పాటించం. మీకు చెప్పుతాం. కానీ మేము మాత్రం పాటించం. ఈ మాటలు నేను ఎందుకంటున్నానంటే, దిల్ రాజు గారి తమ్ముడు రెడ్డి గారి గతంలో ఏం చెప్పారనేది మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది' ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడైతే ప్రకటించారో, తగునమ్మా అని చెప్పి వెంటనే వచ్చేసారనమాట. ఒక పెద్ద భారీ ఎత్తున వాళ్ళందరూ కూర్చొని మీడియా సమావేశం పెట్టి, 'పెద్ది' సినిమాకి ప్రభుత్వాలు థియేటర్‌లో టికెట్ రేట్లు పెంచమని చెప్పినా సరే, మేమైతే మాత్రం పెంచం. ఇది మీకు ఇస్తున్న హామీ అని చెప్పి అతను స్వయంగా మాట్లాడిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసనమాట. అది ఏ విధంగా మాట్లాడిందనేది ప్రత్యేకంగా మీకు ఒకసారి నేను వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలా మంది మర్చిపోయారు కాబట్టి. చాలా మందికి నేను పొద్దున్న ఫోన్ కొడతాను, ఏమంటే ఆ థియేటర్ బాగా అయిపోయింది, అది అయిపోయింది సార్, మీరు పర్సెంటేజ్ ఇస్తాం వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ పని చేస్తున్నాను. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు పని చేపిద్దామా? ఇది ఒకటి 100%. మేము ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాం. అది బేసిక్లీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం. మా తీర్మానంలో అది కూడా ఉంది, థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న హామీ, భరోసా. థియేటర్ల ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇది నేనన్న మాట కాదు. ఎప్పుడైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'పెద్ది' సినిమా ఎప్పుడైతే ఇక రిలీజ్ డేట్ అనేది పక్కా అయిపోయిందో, ఫిక్స్ అయిపోయిందో, వెంటనే వీళ్ళు దిగిపోయి ఇక నుంచి ప్రభుత్వం థియేటర్ల రేట్లు అంటే టికెట్ రేట్లు పెంచమని చెప్పినా సరే మేము పెంచం, ఇది మీకు ఇస్తున్న భరోసా అని చెప్పి మీడియా సమావేశం పెట్టి మరి అతను ప్రకటించాడు అనమాట. మరి టాస్కీ సినిమాకి సంబంధించి ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే మరి ఈ సినిమాకి టికెట్ రేట్లు ఏ విధంగా పెంచారనేది మనం ఒకసారి చెప్పుకునేటట్లయితే, ఈ సినిమా రిలీజ్ అయిన రోజున దాదాపు 5 షోలు ఏమో చేస్తున్నారట. మన తెలుగు సినిమాకి మాత్రం మేము టికెట్ రేట్లు పెంచం, ఇది మీకు ఇస్తున్న భరోసా అని చెప్పి ఆ రోజున ఈ పెద్ద మనిషి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇది మన తెలుగు హీరోలు నటించకపోయినా, మన తెలుగు సినిమా కాకపోయినా సరే మరి 600 రూపాయల టికెట్ రేటు ఎలా పెంచుతున్నారు? ఎలా పెంచారు? అంటే ఈ సినిమాని థియేటర్లోకి ఆడిస్తుంది మీరు కాబట్టి. అంటే మీకు ఒక న్యాయం, అవతలి వారికి ఒక న్యాయం అన్నమాట. అవతల వారు మీరు చెప్పినట్టుగా వినాలి, మీరు మాత్రం మీరు చెప్పిన మాట మీద నిలబడాలి. అంతేకాకుండా రవితేజ నటించిన 'వీరముడి' చిత్రం అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. దాదాపు 4 రోజులలో 100 కోట్ల మార్కును అనేది టచ్ చేసింది అనమాట. మరి ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికి కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతోని ఆ సినిమా నడుస్తూ ఉంటే చాలా థియేటర్లను తీసేసి ఈ టాక్సీ చిత్రం వేసినట్టుగా తెలుస్తుంది అనమాట. రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాకు ఒకవేళ కలెక్షన్లు అనేది దాదాపు పూర్తిగా డౌన్ అయిపోతే వేరే సినిమా మీరు వేసుకోవచ్చు. కానీ ఆ సినిమా ఇప్పటికి కూడా కలెక్షన్లు అనేది వస్తున్నా కానీ ఆ సినిమాని తీసేసి మీ చిత్రం అనేది వేసుకున్నారు అనమాట. సోషల్ మీడియాలో చాలా మంది ఏం మాట్లాడుకుంటారంటే, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోల సినిమాలు ఎప్పుడు వస్తే అప్పుడే వీళ్ళకి సమస్యలు ఏమైనా గుర్తొస్తాయా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అనమాట. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రానికి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ డేట్ ప్రకటించారో, ఎప్పుడైతే ఆ చిత్రం గురించి ఆ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది లాక్ అయిపోయిందో అప్పుడే టక్కమని దిగిపోయారు అనమాట. టక్కమని దిగిపోయి ఇక ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది దగ్గరకు వస్తుందో ఇక వీళ్ళకి ఎక్కడ లేని సమస్య అనేది గుర్తొచ్చి ఆ సినిమాను కూడా చాలా ఇబ్బంది చేశారు అనమాట. ఇక్కడ నాకు తెలియకడుగుతున్నాయి, వేరే భాషలలో ఉన్న హీరోల సినిమాలు ఏమన్నా రిలీజ్ అయితే అప్పుడు వీళ్ళకి ఎటువంటి సమస్య అనేది గుర్తురాదు. వీళ్ళు ఎంత అనుకుంటారో అప్పుడు మాత్రం టికెట్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెంచేసుకోవడం. కానీ మన తెలుగు కొంతమంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడే వీళ్ళకి ఎక్కడ లేని సమస్యలు గుర్తొచ్చి ఇక టికెట్ రేట్లు పెంచొద్దు, ఇక పెంచనీయం, ప్రభుత్వాలు ఒప్పుకున్నా సరే మేము ఒప్పుకోమని చెప్పి ఎక్కడ లేని కండిషన్లు అనేది పెడతారు అనమాట. మీరు కండిషన్లు అనేది పెట్టొచ్చు, మీకున్న సమస్యలు అనేది చెప్పొచ్చు, మీకున్న సమస్యల కోసం మీరు పోరాడొచ్చు. మీకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ప్రభుత్వం తరపు ఏమైనా ఆ సమస్యలు పరిష్కరించే అవకాశాలు ఉంటే వాళ్ళ తరపు నుంచి కూడా పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూర్చొని కూడా మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు అనమాట. కానీ మీకు ఒక న్యాయం,
అవతలి వారికి ఒక న్యాయం అనేది ఇక్కడ కరెక్ట్ కాదనమాట. ముఖ్యంగా మన తెలుగు హీరోల సినిమాలకి మనం సపోర్ట్ చేద్దాం. మన తెలుగు సినిమాల వల్లే మనం 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన తెలుగు సినిమాలు అనేది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోతున్నాయి అంటే మరి మన సినిమాలకు మనమే కండిషన్లు పెట్టుకొని మన సినిమాలకు మనం రూల్స్ అనేది పాస్ చేసుకుంటూ ఆ రూల్స్ మాత్రం మనం పాటించమన్నమాట. దాదాపు 6 గంటల షోకే 600 రూపాయల టికెట్ అనేది మీరు నిర్వహించి పెట్టుకునేటప్పుడు అవతల వాళ్ళు ఏదైనా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది చేయకుండా ఉంటేనే మంచిదన్నమాట. కానీ మీకు ఒక న్యాయం అవతల వారికి ఒక న్యాయం అన్నట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనమాట. మరి ఆ సమయంలో పెద్ద సినిమా ఇక ఆగిపోయిద్దేమో అని ఒక ఆందోళన అనేది అభిమానుల్లో కలిగింది. అంతేకాకుండా ఆ సినిమా దాదాపు ఒక 2-3 వాయిదాలు అనేది పడి ఎట్లా అట్లా ఆ సినిమా అనేది జూన్ 4వ తారీఖున వస్తుంది, అభిమానుల ముందుకు వస్తుంది అని ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించారో ఇక మెగా అభిమానులకు మాత్రం ఆనందం అనేది మామూలు కలగలేదన్నమాట. కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది పక్కా ఇక ఫిక్స్ అయిపోయింది. కానీ మరి ఇలాంటి ప్రకటన అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి, నిర్మాతల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన తర్వాత ఇక ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంతైతే ఆనందపడరో అంత నిరుత్సాహం కూడా పడిందన్నమాట. సరే ఆ సమస్య అప్పుడు సాల్వ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ సినిమాని విడుదల చేశారు కదా అని చెప్పేసి కొంతమంది నేను అదే అంటున్నా, ఆ సమస్య సాల్వ్ అనేది నలుగురిలో పడకముందు అయితే బాగుండు. కానీ వాళ్ళే మీడియా సమావేశం పెట్టి మీడియా ముందు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఇచ్చినా సరే మేము టికెట్ రేట్లు అనేది పెంచం అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకూడదంటూ సోషల్ మీడియా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. దాదాపు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తమిళ నుంచి కావచ్చు, హిందీ నుంచి కావచ్చు, కన్నడ నుంచి కావచ్చు, దాదాపు వారానికి ఒక అగ్ర హీరో సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వారానికి ఒక అగ్ర హీరో సినిమాలు విడుదలవుతామంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2026 నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అనమాట. మరి చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి అంటే ప్రేక్షకులు, అభిమానులు వాళ్ళ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి థియేటర్ల దగ్గరికి వస్తున్నారు, థియేటర్లో చూస్తున్నారు, థియేటర్లోనే సినిమా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కలెక్షన్లు అనేది కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అంటే చిన్న స్క్రీన్ ఇంట్లో ఏదో టీవీలో కూర్చొని ఓటీటీలో సినిమా చూసినా సరే అంత థ్రిల్లింగ్ అనేది రావట్లేదని ఒక భావన అనేది ప్రతి ఒక్కళ్ళు వస్తుందేమో. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్లకు వస్తున్నాడు కాబట్టే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు అనేది వస్తున్నాయి అనమాట. దాదాపు ఇరుముడి సినిమా నేను చెప్పినట్టుగా 4 రోజులలో 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందంటేనే మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారనమాట. మంచి సినిమాలు మన ప్రేక్షకులు ఆదరించటం వల్లే ఆ మాత్రం కలెక్షన్లు వస్తున్నాయి అనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు అక్కినేని అఖిల్ నటించిన చిత్రం కూడా లెనిన్ చిత్రం కూడా దాదాపు 100 కోట్ల మార్కును టచ్ చేసింది అనమాట. ఇంతవరకు అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ఏది కూడా 100 కోట్ల మార్కు అనేది టచ్ చేయలేదన్నమాట. మరి అలాంటి మన తెలుగు సినిమాల్లో మనం సపోర్ట్ చేయకుండా మన తెలుగు సినిమాలకే మనం కండిషన్ పెట్టడం అనేది అది ఎంతవరకు కూడా కరెక్ట్ అయితే కాదనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.